అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆ జనసేన పార్టీకి సంబంధించిన హైలైట్స్ మామూలుగా ఉండవు. మీ అందరూ మిస్ అయిపోతే గనక నాది పూచి కాదు. ఎందుకంటే అలా ఉంటదన్నమాట. నాగబాబు గారి స్పీచ్ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానివ్వండి, వర్మ గారి గురించి మాట్లాడతారు. అస్సలు అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా హైలైట్ అది. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, ప్రొసీడింగ్లోకి వెళ్ళిపోదాం. నాగబాబు గారి ఒక్కొక్క మాట, ఒక్కొక్క బుల్లెట్ అనలేము, అదేదో జబర్దస్త్ మించి, అంతకు మించి. సరే కళ్యాణ్ బాబు ఎలాగా గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియలేదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు, ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం. దీన్ని ఏమంటారు? ఇప్పుడు కన్న తల్లికి ఎవరైనా సరే పురిటి నొప్పులు ఉంటాయి, ఆ బాధలు పడతారు, అది మనందరికి కూడా తెలిసిన విషయం. దానికి కూడా తిరిగి ఎవరిచ్చారు మరి నీకు స్క్రిప్ట్? ఎవరిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు? వీళ్ళ ఎందుకు రేణు దేశాయ్ గారు మాటలోనండి ఒకసారి. ఆ మనిషి మీతో ఉండి, మీతో అలా చేసుండి, మీకు తెలియకుండా వేరే వాళ్ళతో ఇచ్చేసి ఉంటే అని చెప్పేసి రేణు దేశాయ్ గారి మాటలు గుర్తులేవా? ఏం నాగబాబు గారు, అమ్మకే ఇచ్చేయలేదు, ప్రజలకు ఎట్లా అన్యాయం చేస్తాడని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నాగబాబు గారు. ఎమ్మెల్సీ పదవి వచ్చిందిగా, ఏం కనపడతలా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఉన్నాయి, హైలైట్ మాటలు ఉన్నాయి, ఆగండి మీకోసం వినిపిస్తా నేను. వర్మ గారి గురించి మాట్లాడతారు. అబ్బా ఇది మాత్రం అసలు వర్మ గారి చరిత్ర చెబుతాడు, తర్వాత షాక్ అయిపోతారు. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? రేయ్, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. నిలబెట్టారు. అది చూసారు కదా వర్మ గారి గురించి ఎట్లా మాట్లాడారు. వర్మ చేతులు పట్టుకొని బతిలాడి నన్ను గెలిపించండి నా ఇది అని చెప్పేసి పిఠాపురంలో అందరూ చెప్పులు తగలబెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని తట్టుకుని తిట్టారు వర్మ గారి సీట్ లాక్కుంటే. వర్మ ఏమైనా మామూలు వ్యక్తి, టీడీపీ ఏమన్నా చేసిన వ్యక్తి? 2014లో ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తి వర్మ. అది అలాంటి ఆయన దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఆయన కనీసం సింబల్ కూడా లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి అంత భారీ మెజారిటీతో పోటీ చేసిన వర్మ గారు ఎక్కడ? లేక ఆయన చేతులు పట్టుకొని ఆయన ఇది పట్టుకొని గెలిచిన ఈయన ఎక్కడ? నాకు తెలుగుదేశం పార్టీ అంటే అస్సలు ఇది లేదు. కాకపోయినా కానివ్వండి చెప్తున్నా, అంటే ఆ పర్సన్ యొక్క గొప్పతనం ఏంటన్నది మనం మాట్లాడుకోవాలి. నాగబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? ఒకటి సత్యం అక్కడ, ఒకటి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ఉన్నారు కాబట్టి టీడీపీ గెలిచింది. టీడీపీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఇండిపెండెంట్ గా ఉంటే ఆడ గెలుస్తారు. 2019లో గెలిచారా? లేదు కదా. 2014లో లేకపోతే ఇంకో మీరు పోటీ చేయలేదు కదా. అప్పుడు వీళ్ళకి ఇచ్చారు కదా. మనప్పుడు ఏమైంది? ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడాల్సింది పోయి ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ లాగా మాట్లాడతారండి మీరు. అసలు ఎందుకు ఆ సభ? మీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి మీరు పడిన స్ట్రగుల్స్ ఇవి చెప్పుకోవాలి, కానీ ఇది వచ్చేసి ఈ చెబుతారు. ఇది నాకు అర్థం కాదు. ఇంకా ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇప్పుడు. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం.
అది చెప్పా కదా ఇప్పుడు వీళ్ళు నిలదొక్కుని టీడీపీ పార్టీని నిలబెట్టారంట 40 సంవత్సరాల పార్టీని. మరి ఎవరు నిలబెట్టమన్నారు? మీరు ఏదో ఇండిపెండెంట్ గా పోటీ చేయవచ్చు కదా. రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడండి అంటే ఏం సభ, ఈ దేని గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు గురించి మాట్లాడుతున్నారు? ఇంకా ఉన్నాయి ఆనిముత్యాలు. నెక్స్ట్ ఆనిముత్యం. నేనేమంటానంటే మీరందరూ తెలుసుకోవాల్సింది, మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి, రాకపోతే అంతగా అవ్వలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి. ఆడ గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి. ఎందుకు అడుగు తింటానిక? కాదు అయితే అవ్వండి, లేకపోతే మీరేంది అసలు ఎవరు మీరెవరు చెప్పడానికి? పవన్ కళ్యాణ్ గారు ఒక రోల్ మోడల్ ఎందుకు ఇస్తున్నారు మీరు? అంటే ఆయనకులాగా నేను అన్ని మాట్లాడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఆయనకులాగా మీ ఇంట్లో పిల్లల్ని లేకపోతే మీ ఇంట్లో వేరే వాళ్ళకి ఆయనకులాగా వేరే వాళ్ళు కూడా 3 పెళ్లిళ్ళు చేసుకొని వచ్చి చేసుకొని వస్తే ఏంటి మరి? ఓకేనా? అది ఇంకా పర్ఫెక్ట్ గా మాట్లాడలేకపోతున్నా. ఇది చేసుకోమంటారు అందరినీ. ఆయన చేసుకోమన్నాడు అందరినీ. అదేనా మీరు ఇచ్చే సభ్య సమాజానికి ఇచ్చి? ఆయన రోల్ మోడల్గా ఎందుకు తీసుకోవాలి అసలు? ఒక్క రీజన్ చెప్పండి. ఆయన కౌలు రైతులకు ఇచ్చాం అంటారు. అసలు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. కనీసం ఒక 100 మంది పేర్లు చెప్పమని చెప్పారు. 10 కోట్లు 20 కోట్లు ఇచ్చామని చెప్పేసి చెప్తారు. ఒక్కొక్కరికి 1,00,000. ఆయన తీసుకొని అది ఎదగొద్దు, ఆయనకి సపోర్ట్ గా ఉండంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు యూత్ కి? బైక్ స్టంట్ల మీద తిరగమని చెప్తారు ఒక పక్క. ఆ బైక్ స్టంట్లు తిరగమని చెప్పేసి మన గుంటూరు ఒక అబ్బాయి చనిపోయాడు. ఇదేనా మీరు నేర్పించేది? ఆ రోజు ఈవెంట్ లోనే కదా చనిపోయింది. గేమ్ చేంజర్ ఈవెంట్ లో కూడా చెప్పింది. ఏం నాగబాబు గారు, మీకే దిక్కు లేదు అక్కడ. ఆలకాళ్ళు ఈలకాళ్ళు పట్టుకుంటే కానీ మీకు ఇది జరగట్లేదు. మీరేం చెప్తున్నారు? నెక్స్ట్. ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు. అలాంటి వ్యక్తి ఈ రోజు పుట్టడం, ఈ రోజు మన ముందు ఉండటం మన అదృష్టం. అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర తప్పులేదు. ఇలాంటి మేమ్స్ చేయడంలో తప్పే లేదు నన్ను అడిగితే కూడా. ఎందుకంటే మీరు అట్లాంటి వాళ్ళతో ఎట్లా పోల్చుకుంటారు? స్వతంత్ర సమర యోధులు, ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఏం చేయబోతున్నారు? ఆయన స్టాండ్ ఏంటి? ఎన్నికల ముందు కులం లేదు, మతం లేదు, ఏది లేదని చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చేసా నాది ఇది అని చెప్పేసి హిందూస్ ని ఓట్ బ్యాంక్ గా వాడుకుంటే హిందూస్ కి కోపం రాదా? ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటున్నారు. మీరు చేసే ఇది చెప్పుకోకుండా ఒక పక్క స్కూల్స్ లో సిబిఎస్ఈ ఐబీ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ చేశారు. ఇంకో పక్క ఉద్యోగాలు రాలేదు, 9 నెలలు అయిపోయినాయి కానివ్వండి. 100 ఐటీ కంపెనీలు 100 రోజుల్లో తీసుకొస్తామని చెప్పారు. నెల్లిమల్ల నియోజకవర్గం కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, సంవత్సరంలో 5 లక్షల, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పిన ఈయన కానివ్వండి, రేట్లు తగ్గిస్తామని చెప్పేసి చెప్పారు ఒక పక్క. ఇంకా పథకాలు కానివ్వండి, 1 కాదు 100, ఇవన్నీ మాట్లాడుకోకుండా హిందూ అంటే ఇది, ముస్లిం అంటే ఇది, ఏంటిది? ఈ స్టాండ్ తీసుకొని మీరు ఎలక్షన్స్ లో వచ్చారా? ఏంది పాలిటిక్స్? ఏంది? అక్కడికి వచ్చా బీజేపీ భజన చేస్తా ఉంటారు. బీజేపీ ఇంకా ఉన్నాయి ఆనిముత్యాలు, మాట్లాడినాయా? నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా. అందరూ అనుకున్నారు ఎమ్మెల్యే సృష్టిస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు. ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమా తీయాలని సార్ అని. నా కోరిక అదే సార్. నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయ్యా, చాలు నాకు. ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్. మీతోటి ప్రయాణం చేస్తా. అది నాకేం వద్దు, సినిమా తీయాలంట. సినిమా తీయడానికి ఎందుకే బాలినేని నీకు? మామూలుగానే తీస్తారు కదా సినిమా. పాలిటిక్స్ గురించి మీ జనసేన ప్రస్తావన గురించి చెప్పండి అంటే, జనసేన ప్రస్తావన ఏంటి? 2014 ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ప్రజారాజ్యం పార్టీ అదొకటి, తర్వాత కేఏపాల్ గారు చెబుతారు దశావతారం గురించి. ప్రజారాజ్యం ఒకటి, దాని తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు 2, తర్వాత తెలుగుదేశం జనసేన 3, 4, తర్వాత మళ్ళీ అక్కడ జనసేన అప్పుడు 5, మళ్ళీ 2019లో సిపిఐ, సిపిఎం, మాయావతి ఇక్కడ 6, 7, జనసేన 8 అక్కడ. మళ్ళీ ఇప్పుడు 2 భారతీయ జనతా పార్టీ, మళ్ళీ ఇది మళ్ళీ 10 పార్టీ పెట్టిన 11 సంవత్సరాల్లో 10 పార్టీలు. 10 పార్టీల్లో నుంచి తిరిగి వచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. తప్పేమైనా ఉందా ఇందులో? తిరిగారు కదా, మాట్లాడారు కదా. మరి ఏంది ఇది? ఇంకా ఉన్నాయి ఆనిముత్యాలు. నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తా. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.